టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. డిఏ 18 విడుదల, ఉద్యోగ పెన్షనర్లకు జమ. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పెన్షన్లకు ఉద్యోగులకు భారీ శుభవార్త. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం ఉద్యోగుల పెన్షన్ల భారీ ఊరట అయితే కలిగించనుంది. 18 నెలల డిఏ బకాయిల చెల్లింపుల గురించి తాజా న్యూస్ అండి. ప్రభుత్వం ప్రకారం 2020 జనవరి నుంచి 2021 జూన్ వరకు ఫ్రోజెన్ అంటే ఆపివేసిన డిఏ బకాయిలను చెల్లించేందుకు తగిన చర్యలైతే ప్రారంభమయ్యాయి. మొత్తం 18 నెలల పెండింగ్ డిఏ బకాయిలు త్వరలోనే విడుదల చేయనున్నట్లుగా సమాచారం. పరిశీలన. 18 నెలల పాటు నిలిపివేసిన డిఏ బకాయిలను విడతల వారీగా లేదా ఒకేసారి చెల్లించే అంశాన్ని ప్రభుత్వం స్పష్టతనివ్వనుంది. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు లాభాలు. ఉద్యోగుల ఖాతాలో నిధుల జమ. ఈ బకాయిలు డిఏ చెల్లింపులు ఉద్యోగులు మరియు పెన్షన్ల ఖాతాలో వచ్చే వారంలో జమ కానున్నాయి. ఆర్టీసీ ఉద్యోగుల ఎరియర్ చెల్లింపులు. ప్రత్యేకంగా ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఉన్నటువంటి ఎరియర్ బకాయిలను కూడా వారం రోజుల్లో క్లియర్ చేయనున్నట్లుగా ప్రకటించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. మొత్తం బకాయిల అంచనా. ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి బకాయిల మొత్తం సుమారు కొన్ని వేల కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది. ఈ మొత్తం చెల్లింపులు క్రమ పద్ధతిలో చేయడానికి ప్రభుత్వం రోడ్ మ్యాప్ రూపొందించింది. పెన్షనర్లకు డిఆర్ చెల్లింపులు. పెన్షనర్లకు వచ్చే డిఆర్ బకాయిలను కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు. ఉద్యోగుల ఎదురుచూపులు ముగిసే దిశగా. ఉద్యోగుల ఆనందం. ఈ నిర్ణయంతో పెండింగ్ డిఏ చెల్లింపులు ఉద్యోగుల ఆర్థిక సమస్యలకు కొంతమేర ఊరటనిస్తాయి. వడ్డీ లేని బకాయిల చెల్లింపులు. డిఏ చెల్లింపులు వడ్డీ లేకుండా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సో మరిన్ని ముఖ్యాంశాలు. పీఆర్సీ అమలుని. కొత్త పీఆర్సీ అమలు చేయడం గురించి మరో కీలక నిర్ణయం త్వరలో వెల్లడి కావచ్చు. విధి విధానాలపై స్పష్టత. డిఏ మరియు ఇతర బకాయిల చెల్లింపుల విధానాలను ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది నిర్ణయాలు తీసుకున్నట్లుగా సమాచారం. సంక్షేమ పథకాల కొనసాగింపు. ఈ బకాయిల చెల్లింపులతో పాటు పెన్షనర్లకు మరియు ఉద్యోగులకి ఉన్నటువంటి ఇతర సంక్షేమ పథకాలను కూడా కొనసాగించనున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ చర్యతో ఉద్యోగులు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డిఏ అరియర్ చెల్లింపులు పూర్తి కాబోతున్నాయి. ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతంగా అమలు చేసి ఉద్యోగ పెన్షన్ల నమ్మకాన్ని అయితే పెంపొందించనుంది. పెన్షనర్లు, ఉద్యోగులు తమ ఖాతాల్లో డిఏ బకాయిల చెల్లింపుల ప్రగతిని జాగ్రత్తగా గమనించింది. ఏమైనా సమస్యలు ఎదురైనట్లయితే సంబంధిత శాఖలను సంప్రదించవచ్చు.